వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఏ రంగాల పైన విస్మరించారో ఆ రంగాలను ఖచ్చితంగా మేము అభివృద్ధి చేస్తున్నాము, మేము ప్రజల పరిపాలనగా ముందుకు దూసుకెళ్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కానీ కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ధ్వంసం చేస్తూ కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేయాలని ఇక కాంగ్రెస్ పార్టీ కుట్రబంది ఉందంటూ కూడా ఇక బీఆర్ఎస్ పార్టీ ఇక విమర్శ చేస్తూ ఉంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ విమర్శ కరెక్టా, లేదు కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఈ 10 ఏళ్ల పరిపాలన కంటే ఇప్పుడు ఈ 6 నెలల పరిపాలన అద్భుతంగా ఉందా? వీటన్నిటిపైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇక ఆశా గారు మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. నమస్తే అండి. నమస్కారం. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో సోషల్ మీడియాకి సంబంధించి మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇక ట్విట్టర్ వేదికగా అనేక ఇష్యూస్ పైన కూడా రోజువారీగా నేను చూస్తూ ఉంటాను. కాంగ్రెస్ పార్టీ ఏమో అద్భుతమైన పరిపాలన చేస్తున్నాను ఇప్పటికి 6 నెలల్లో అద్భుతంగా ఏదైతే కేసీఆర్ ఏ రంగాలను విస్మరించారో ఆ రంగాలపైన దృష్టి పెట్టినాం, అభివృద్ధి చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రజల పరిపాలనగా లేదు, కాంగ్రెస్ పార్టీయే ప్రజల పరిపాలనగా చేస్తూ ఉంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? బీఆర్ఎస్ పార్టీ విస్మరించింది, కేసీఆర్ విస్మరించిన రంగాల్ని మేము బాగు చేస్తున్నాం అంటున్నారు కదా. ఆయన బాగు చేసిన రంగాల్ని వీళ్ళు ధ్వంసం చేస్తున్నారు. మీరు రైతుల నుంచి తీసుకోండి, కాళేశ్వరాన్ని తీసుకోండి. ఫస్ట్ కాళేశ్వరం అప్పుడు మా మీద నిందలేసిండ్రు, అన్ని కోట్ల స్కామ్ చేసి, ఇన్ని లక్షల స్కామ్ చేసి అది అన్నారు కదా. మరి స్కామ్ చేసినప్పుడు వెంటనే నువ్వు వచ్చి అది ఏం జరిగింది, ఎట్లాంటి లోపాలు జరిగినాయి, అసలు దానికి ఆ పిల్లర్లు అట్లా కావడానికి కారణం ఏందని నువ్వు కారణం పెట్టకుండా శ్వేతపత్రాలని చెప్పి డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేసినావు. కానీ కాళేశ్వరాన్ని బాగు చేద్దామని చేసినావా? చేయలేదు. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక ఇప్పుడు రిపేర్లకు పోతున్నావు. అదేదో అప్పుడే చేసింటే రైతులకు ఇప్పుడు నీళ్ళు వచ్చేది ఉండే కదా. మొన్న యాసంగి పంటకు కూడా నీళ్ళు వస్తుండే కదా. అంటే కేసీఆర్ గారు చేసిండ్రు స్కామ్లు అని చెప్తున్నావు తప్ప దాన్ని బాగు చేసే ప్రయత్నం నువ్వు చేయలే. అది చిన్న మిస్టేక్ జరిగింది ఇది పిల్లర్లలో, అది నువ్వే ఒప్పుకున్నావు. చిన్న మిస్టేక్ జరిగింది, అది పూర్తి కూడా కావచ్చింది, రిపేర్లు పూర్తి కావచ్చింది. ఇప్పుడు నిండుకుండల్లా కాళేశ్వరం కనిపిస్తుంది. మరి నువ్వు అప్పుడే దాన్ని ఎందుకు బాగు చేసే ప్రయత్నం చేయలేదు? ఎందుకంటే కేసీఆర్ క్రెడిట్ వస్తుంది. ఎంపీ ఎలక్షన్లో మళ్ళీ కేసీఆర్ ఎక్కడ గెలిచేస్తాడో దాని నుంచి నీళ్ళు ఇస్తే కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నుంచే మేము నీళ్ళు ఇస్తున్నారని చెప్పి మేము ప్రచారం చేసుకొని మళ్ళీ కేసీఆర్ గారు క్రెడిట్ పోతుందని చెప్పి అప్పుడు నువ్వు చేపియకుండా రైతుల్ని ఎండగట్టి నాశనం చేసినావు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు నీళ్ళు లేకుంటే నేను రివర్స్లో నీకు మళ్ళీ దాడి జరుగుతుంది, రైతుల నుంచి వస్తుంది అని చెప్పి ఇప్పుడు నువ్వు రిపేర్లు స్టార్ట్ చేసి అయిపోకొచ్చినాయి రిపేర్లు. ఇప్పుడు నిండుకుండలాగా నీళ్ళు ఇస్తున్నావు. ఇంకా గురుకులాలను తీసుకోండి. కేసీఆర్ గారు 1000 గురుకులాలను కట్టించి ఎంత మంచిగా ఇన్నేళ్లలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు చూడలేదు. ఏదో ఒకటి 2 చిన్నగా. ఇప్పుడు చూడండి ఎంతమంది చనిపోతున్నారు. 500 మందికి పైగా ఫుడ్ పాయిజనింగ్ అయింది. 36 మంది పిల్లలు చనిపోయినారు. ఎవరు బాగు చేసిన వ్యవస్థను ఎవరు ధ్వంసం చేస్తున్నారు? గురుకులాలను మీరు ధ్వంసం చేస్తున్నారు. పెట్టుబడులు కూడా తీసుకోండి. ముఖ్యంగా పెట్టుబడులు కేటీఆర్ గారు 36 మంది ఇప్పుడు ఏదైతే మన సోషల్ వెల్ఫేర్లో చదువుతున్న విద్యార్థులు చనిపోయిన సిచ్యువేషన్ డాటా మీ దగ్గర ఉందా మొత్తం పూర్తిగా? ఉంది అన్న. ఓన్లీ ఫుడ్ పాయిజన్ వల్లనేనా లేదంటే ఇతర సమస్యలు? ఫుడ్ పాయిజన్ కానివ్వండి, పాము ఖర్చు కానివ్వండి, ఇలాంటి అంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేకుండా గురుకుల హాస్టల్లో మెయింటెనెన్స్ సరిగ్గా లేకుండా ఇట్లా 500 మంది విద్యార్థులకు అస్వస్థత కావడం కానీ 36 మంది చనిపోవడం కానీ జరిగింది. ఇంకా రైతు ఆత్మహత్యలు మేము డాటానే ఇచ్చినాం, మీరు డాటా ఇవ్వండి వాళ్ళకి మేము హెల్ప్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. మేము డాటా ఇచ్చినాక కూడా వాళ్ళని కనుక్కొని వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? మరి వాళ్ళకు మేము ప్రతి అంటే న్యూస్ పేపర్ల ఆధారంగా ఎవరైతే రైతులు అప్పుల పాలై చనిపోయినో ఆత్మహత్యలు చేసుకున్నారో న్యూస్ పేపర్ల కట్టింగ్లతో సహా వాళ్ళ వివరాలతో సహా నెంబర్లతో సహా సేకరించి వాళ్ళకి ఇచ్చినాం. మరి దాన్ని సేకరించి మేము డాటా ఇచ్చినాక మీరు అడిగితేనే మేము ఇచ్చినాం. ఇచ్చినాక కూడా మీరు వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం కానీ ఎలాంటివి చేసిండ్రు? ఆ రంగంలో రైతు రంగంలో మీరేంది అంటే మేము బాగు చేసిన వ్యవస్థను మీరు నాశనం చేసుకుంటూ వస్తున్నారు. రైతు భరోసా అన్నారు. కేసీఆర్ గారు 10,000 బిచ్చం వేస్తారు, నేను 15,000 ఇస్తా అన్నారు. సరే ఆ 15,000 అక్కడ పెడదాం, 10,000 ఎనికే నువ్వు 6 నెలలు తీసుకుంటే ఆ కేసీఆర్ గారు ఇచ్చే ఆ ఎకరాకు 10,000 ఎనికనే నువ్వు 6 నెలలు తీసుకుంటావు. అంటే ఒక్క దఫా మాత్రమే, ఒక్క టర్మ్ అంటే 5,000 మాత్రమే. ఎకరాకు 5,000 ఎనికనే 6 నెలలు తీసుకుంటేవి. మా దాంట్లో ఎట్లుందంటే నాట్లు వేసేటప్పుడు వస్తే మీరు ఓట్లు వేసేటప్పుడు ఇచ్చిండ్రు. ఇది నానుడు అందరికీ తెలుసు. అంటే ఎలక్షన్ ఏదో అంటే వాళ్ళ మభ్య పెట్టి ఓట్లు ఇప్పించుకోవడానికి ఎలక్షన్లో ముందు వేసినాం. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా ఖాతా ఊసేలేదు. 2 నెలలు అయిపోతుంది. నాట్లు పడి కూడా నెలన్నర అవుతుంది, దగ్గర నెలన్నర అవుతుంది. మేము కూడా రైతులం కాబట్టి నాకు తెలుసు అనమాట. నెల అవుతుంది. మరి ఎక్కడ పోయింది రైతు భరోసా? మరి కేసీఆర్ గారు రైతు బంధు అని చెప్పి దేశంలో ఆదర్శంగా ఒక పథకాన్ని తీసుకొచ్చిండు. మరి దాన్ని నువ్వు 15కు పెంచుతా అన్నాడు, ఇంకా బాగు చేస్తా అన్నాడు, పూర్తిగా నాశనం చేస్తున్నావు కదా. మరి రైతు భరోసా మీద ఎలాంటి ఇంతవరకు ఒక జీవో కానీ ఎందుకు రాలేదు?
అంతేకాదు రైతు కూలీలకు ఇస్తా అన్నావు, కౌలు కూలీలకు ఇస్తా అన్నావు, రైతులకు ఇస్తా, ఏ వర్గానికి ఇవ్వలేదు. అసలు కేవలం రైతు బంధు కూడా నువ్వు ఇస్తలేవు, కేసీఆర్ ఇచ్చింది కూడా నువ్వు ఇస్తలేవు. ఇంకెక్కడ పెట్టుబడులు అన్నారు, పెట్టుబడుల్లో ఒక్కదానికైనా శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ము కానీ ఈ రేవంత్ రెడ్డి గారి కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ శ్రీధర్ బాబు గారి కానీ ఉందా? పెట్టుబడులు తెచ్చినాం అంటున్నారు కదా, దాంట్లో ఆదాని పెట్టుబడులు పైనేమో రేవంత్ ఆదాని అంటాడు. ఆదాని ఎవరు? మోదీ దోస్త్ అంటారు, ఆయన దేశాన్ని దోచుకుని అంటారు. మళ్ళీ అదే ఆదానితోనే వీళ్ళు తీసుకుపోయి పెట్టుబడులు తెస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఒక ఎజెండా, రాష్ట్రంలో ఒక ఎజెండా ఉంటుందా? ఓకే, అంటే మీరు చూస్తూ వెళ్ళండి, ప్రతి రంగాన్ని చూస్తూ వెళ్ళండి. మీరు శిశు సంక్షేమ శాఖ తీసుకోండి, కేసీఆర్ కిట్లను వస్తున్నాయి, అవన్నీ ఇప్పుడు అమలు అవుతున్నాయా? అసలు ఇవ్వట్లేదు. న్యూట్రిషన్ కిట్లని, కేసీఆర్ కిట్లని అవన్నీ ఏవి ఇవ్వట్లేదు, మొత్తం ఆపేసిండ్రు పూర్తిగా. అంటే ఏం చెప్తున్నా అంటే కేసీఆర్ గారు ఒకప్పుడు ఉమ్మడి పాలన ఏదైతే ధ్వంసం అయిందో దాన్ని ఈ 10 ఏళ్లలో బాగు చేసుకుంటూ వచ్చిండు. మీరేం చేస్తున్నారు? దాని రివర్స్లా కేసీఆర్ని మేము రానవాళ్ళు చెరిపేయాలనే మోజులో, లేకుంటే ఒక ఏంది అబ్సెషన్లో ప్రజల్ని తప్పుదో పట్టించుకుంటా, ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్ వైపు తీసుకెళ్ళుకుంటా ప్రజల్ని నాశనం చేస్తున్నాం. 4,000 ఇస్తా అన్నారండి, ఎక్కడ 2,000 అయినా సరిగ్గా వస్తున్నాయి అందరికి? పింఛన్లు రైతులకి, మన వృద్ధులకి కానీ ఆడవాళ్ళకి కానీ వితంతులకు కానీ 4,000 పింఛను ఇట్లా మాటలు ఇచ్చుకుంటూ పోయిండు కేటగిరీ. మరి పాత పింఛన్లు అయినా సరిగ్గా వస్తున్నాయా? అవి కూడా లేదు. నిరుద్యోగులను నెట్ అయితే ముంచిండు. మేము దగ్గర 1,68,000 ఉద్యోగాలు ఇచ్చినాం. తర్వాత మా ప్రభుత్వంలో జారీ చేసిన నోటిఫికేషన్లు మేము ఎగ్జామ్ పెట్టిందానికి నువ్వు నియామక పత్రాలు ఇచ్చిన 30,000 పైన అవి, అంటే 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తే నేను సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. మరి 9 నెలలు అయిపోతుంది. జాబ్ క్యాలెండర్లు కూడా మొన్న పెట్టిన ఉద్యోగాల పేర్లు పెట్టినావు కానీ ఎంత ఇస్తా, ఎప్పటి వరకు ఇస్తా అని ఏది రాయలేదు. ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఇన్ని ఇష్యూస్ పైన ప్రజలలోకి వెలుగుతలేరు అనేది, అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ అయినా మిగతా వాళ్ళంతా కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళి ఈ ఇష్యూస్ పైన ఫైట్ చేస్తలేరు అనేది ఒక ప్రధానమైన విమర్శ ఉంది. మీ పార్టీ నాయకులే చాలామంది అంటే అంతర్గతంగా మాట్లాడుకుంటున్న సందర్భాలు కనబడుతున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? ఇది చాలా తప్పు అన్న. మేము పోవట్లేదు అనేది అవాస్తవం. సమస్యను బట్టి, సమస్య తీవ్రతను బట్టి ప్రతిసారి మేము స్పందిస్తూనే ఉన్నాం. కాళేశ్వరం ఇక్కడ ఓన్లీ సోషల్ మీడియాలో తప్ప, అంటే ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను, అంటే మీ పార్టీ నాయకులే చాలామంది అంతర్గతంగా అంటే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మేము ప్రత్యేకంగా అంటే కొంతమందికి చెప్పుకుంటున్న సందర్భం ఏంటంటే, ఇప్పటికీ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక రివ్యూ మీటింగ్ లేదు. అదేవిధంగా ఇప్పుడు ఇష్యూస్ ఏమన్నా ఉండంటే ప్రజల మధ్యలోకి వెళ్ళే పరిస్థితి కాదు, ఓన్లీ సోషల్ మీడియానే పార్టీ నమ్ముకుంటుంది అనేది మాత్రం ప్రధానమైన విమర్శ. ఈ అలిగేషన్ ఎట్లా చూస్తారు? అవాస్తవం అన్న ఇది పూర్తిగా. మీరు చూస్తూ ఉండండి, కావాలంటే కాళేశ్వరం దగ్గర నుంచి చూస్తుండండి. కాళేశ్వరం మేము పోయి నీళ్ళు వచ్చినాయి, మొత్తం నిండిపోయినాయి, గేట్లు ఓపెన్ చేయండి అని కేటీఆర్ గారు మా రామన్న పోయి ఆడ కాళేశ్వరం దగ్గరికి పోయి మేడిగడ్డ దగ్గరికి పోతేనే కదా వాళ్ళు గేట్లు తెరిచిండ్రు. మొన్న నిరుద్యోగులు మా దగ్గరికి వచ్చి అన్న ఇట్లా జరుగుతుంది, మా హెల్ప్ చేయండి సార్ అని అడిగితే మేము తీసుకున్నాం కదా, మా స్టాండ్ తీసుకున్నాం, వాళ్ళకి సపోర్ట్ చేసినాం, మా టీఆర్ఎస్వి మా బీఆర్ఎస్వి సపోర్ట్ చేసింది, వాళ్ళు సపోర్ట్గా వెళ్ళి నిరసన చేసింది, అరెస్ట్ అయ్యిండ్రు కదా మా బీఆర్ఎస్వి నాయకులు. తర్వాత ఇంకా అసెంబ్లీలో కూడా నిరుద్యోగుల పక్షాన మేము పోరాడినాం, వాళ్ళ గురించి అడుగుతామంటే చర్చ పెడతామంటే వీళ్ళు పెట్టనివ్వలేదు మొన్న అసెంబ్లీలో. ఇంకా మొన్న గురుకులాలది కూడా ఇట్లా ఒక అబ్బాయి ఇట్లా పిల్లలు చనిపోతున్నారంటే పెద్దాపూర్కి వెళ్ళి కేటీఆర్ గారు పరామర్శించి ఆ కుటుంబాన్ని పరామర్శించినాకనే వీళ్ళు కదలికి వచ్చి నెక్స్ట్ డే బట్టి గారు కానీ పొన్నం ప్రభాకర్ కానీ మళ్ళీ వెళ్ళిన. అంటే మేము సమస్యల తీవ్రతను బట్టి ఖచ్చితంగా ప్రతి సమస్యలో ఇక్కడ సమస్య ఉందంటే మా కేటీఆర్ గారు వెళ్తున్నారు. అంటే ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నారు, అంటే ఒక ప్రణాళికబద్ధంగా ఒక వ్యూహాత్మకంగా తొందర పడకుండా వెళ్తున్నాం. సోషల్ మీడియాలో ఉన్నామని కాదు, మరి ఇవన్నీ కేటీఆర్ గారు చెయ్యకుండానే ఈ పనులన్నీ అయినాయా? మరి మీరు చూడండి, సుంకిశాల కూడా మేము చెప్పే వరకు వీళ్ళకి తెలియదు, సుంకిశాల కూలిపోయిందని మేము చెప్పే వరకు తెలియదని వాళ్ళు అంటున్నారు, మాకు తెలియదు అని అంటున్నారు. మరి తెలియకుండా అంటే ఒక సుంకిశాల లాంటి ఒక అంత పెద్ద ప్రాజెక్ట్లో నువ్వు కూలిపోతే మీకు తెలియదు అనడం అంటే అసమర్థ పాలనే కదా. అంటే అది కూడా కేటీఆర్ అన్న రైజ్ చేసి ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్ పెట్టినాకనే వీళ్ళు కాన్ఫరెన్స్ పెట్టి మేము అది చేస్తాం ఇది చేస్తాం మాకు తెలియదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఎవరు ప్రశ్నిస్తున్నారు, ఎవరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? ప్రజల్లోకి తీసుకెళ్ళందే వాళ్ళు ప్రతిస్పందనగా పనులు అవుతున్నాయా? మేము ప్రజల్లో లేకుంటే మరి వాళ్ళు ఎందుకు మాకు కౌంటర్గా మేము ఈ రోజు చేస్తే మళ్ళీ మరుసటి రోజు వాళ్ళు పోయి చేస్తున్నారు? అది కాళేశ్వరం నుంచి సుంకిశాల వరకు నిరుద్యోగుల విషయమైనా గురుకులాల విషయమైనా ఏ సమస్య అయినా మేం ప్రశ్నిస్తేనే, కేటీఆర్ గారు ప్రశ్నిస్తేనే వీళ్ళు కదులుతున్నారు ముందరికి. ఇంకా మేము ప్రజల్లో లేమని ఎట్లా అంటారు? వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. పార్లమెంట్ వరకు ఎలా ఉండిందంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా వెళ్ళాం, తర్వాత స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్తున్నాం. ప్రతిదీ ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది, ఖచ్చితంగా అన్నీ ఒక ఆర్డర్లో జరుగుతున్నాయి. ఓకే, ఇక పార్లమెంటు విషయానికి వస్తే అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాదాపు
40 పైగా మీకు 40% పైగా ఓట్లు అంటే ఓటింగ్ శాతం వచ్చింది. కానీ ఇక పార్లమెంట్ ఎలక్షన్ వరకు వచ్చేసరికి దాదాపు 20% ఓటింగ్ తగ్గిపోయింది. అంటే దేశ చరిత్రలో నాకు తెలిసి ఏ పార్టీకి ఇంత తొందరగా 6 నెలల్లోనే అంత వ్యతిరేకత గ్రౌండ్ లెవెల్‌లో రాలేదు. అంటే దీన్ని ఎట్లా చూస్తారు అసలు మీరు? దీన్ని వ్యతిరేకత అనే కంటే కూడా హ్మ్. అంటే ఐ మీన్ లైక్ అంటే జాతీయంగా అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల కేంద్రంగా జరిగింది. అంటే జాతీయ పార్టీలను ఎన్నుకుంటే మనకు లాభం జరుగుతుంది. కేసీఆర్ గారు రాష్ట్రంలో అధికారంలో లేరు. కేసీఆర్ గారిని గెలిపించినా మాకు వచ్చే లాభం ఏమిటంటే జాతీయ పార్టీలను గెలిపించుకుంటే వాళ్ళు ఏమన్నా చేస్తారేమో. ఇంతవరకు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన మమ్మల్ని బాగా చూసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకి సీట్లు లేకుంటే, ఎంపీ సీట్లు లేకుంటే మళ్ళీ మాకు పథకాలు రావేమో. ముందు మీరు రేవంత్ రెడ్డి గారు అన్నది కూడా గుర్తుపెట్టుకోండి. మాకు 14 సీట్లు ఇవ్వండి, అన్ని 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఒక చిన్న మెలిక పెట్టిండు. సో ఆ మెలిక పెట్టడం వల్ల ఏమవుతుంది, ప్రజల్లో ఒక భయం. అరే కేసీఆర్ సార్ ఉంటే పని చేస్తుండే. ఇప్పుడు కేసీఆర్ సార్ లేరు, రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. సీఎంగా ఉండి ఒక మెలిక పెట్టిండు, 14 గెలిపిస్తేనే చేస్తాడేమో, లేకుంటే చేయడేమో. ఆ భయంలో ఏమైందంటే జాతీయ పార్టీల వైపు మొగ్గు చూపిండ్రు తప్ప కేసీఆర్ మీద వ్యతిరేకత అని కాదది. ఇప్పుడు కూడా ప్రజలు ఏమంటారంటే అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే, కేసీఆర్ గారిని సీఎం చేసే ఎలక్షన్స్ వస్తే మేము కేసీఆర్ గారికే వేస్తామంటున్నారు. ఇప్పటికి ఆ సింపతి ఉంది. మీరు గ్రౌండ్లోకి వెళ్ళినా రైతులైనా చెప్తారు, వృద్ధులైనా చెప్తారు, ఈ మహిళలైనా చెప్తారు. కానీ వాళ్ళకు మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ ఏంటంటే ఢిల్లీ కేంద్రంగా జరిగినాయి, జాతీయ వ్యాప్తంగా జరిగిన ఆ ఎలక్షన్ల పరంగా ఓట్లు పడ్డాయి తప్ప కేసీఆర్ మాకు వద్దు అని కాదు. ఒక భయంతోనే వేసారు. జాతీయ పార్టీలకు వేస్తే అక్కడ బీజేపీ వచ్చినా మాకేమైనా ఇస్తుందేమో, కేసీఆర్ గారు లేరు, మాకు ఎవరు బాగు చేయాలి, లేకుంటే రేవంత్ రెడ్డి మెలిక పెట్టిండు, లేకుంటే రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఇయ్యడేమో. అంటే ఈ వాదన ప్రజల్లోకి వెళ్ళి భయపడి ఓట్లేసిండ్రు తప్ప వాళ్ళకి కేసీఆర్ గారి మీద వ్యతిరేకత అని కాదు, వద్దనుకొని కాదు. అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే ఇప్పటికైనా మాకే ఓట్లు పడితే అది మీరు వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నా మీకే తెలుసు. ఓకే, దేశ రాష్ట్ర రాజకీయాల వైపు కొంత పక్కన పెడితే నిన్న జరిగిన ఇష్యూకి సంబంధించి ఇప్పుడు అన్ని రంగాలకు సంబంధించి మహిళలకు ప్రధాన పెద్దపీట వేసింది బీఆర్ఎస్ పార్టీ అంటూనే నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఫ్రీ బస్ ఇవ్వడం, ఫ్రీ బస్సులో ఈ క్యాడ్బరీ డ్యాన్సులు చేయడం, లేదంటే ఉల్లిపాయలు చేయడానికే మీకు ఇంటికి ఒక బస్సు ఇస్తాము, ఇక దాంట్లో మీకు నచ్చినట్టుగా ఉండండి అనేది ఒక వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ సీతక్క చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అసలు సమర్థిస్తారా ఆ వ్యాఖ్యలను? అన్న మనము చూసే కోణాన్ని బట్టి ఉంటుంది అన్న. ఫస్ట్ సీతక్క గారికి నిజంగా రేవంత్ రెడ్డి వాళ్ళన్న ముఖ్యమంత్రి గారు 2 టాస్క్లు ఇచ్చిండ్రు. ఒకటి రాష్ట్ర గిరిజన శాఖ మంత్రిగా ఇచ్చిండ్రు. ఇంకో టాస్క్ ఏంటంటే సందు దొరికితే కేటీఆర్ గారి మీద, మా రామన్న మీద, మా పార్టీ మీద సందు దొరికితే బురద జల్లాలి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పి సీతక్క ఒక టాస్క్. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం మంత్రి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆమె ఏం చేసిందంటే తన పనులు తాను చూసుకోకుండా ఒక రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అయి ఉండి ఇంతకుముందు ఏం చేస్తున్నా, గిరిజనుల దగ్గరికి వెళ్ళి, ఆదివాసుల దగ్గరికి వెళ్ళి రీల్స్ చేసి నేను వాళ్ళ దగ్గర కలుస్తున్నా, వాళ్ళతో బాగుంటున్నా అని చెప్పి రీల్స్ చేసి మంచిగా పెట్టి వాళ్ళతో నేను సమన్వయం పరుస్తున్నా, వాళ్ళతో నేను మంచిగా ఉంటున్నా, వాళ్ళని నేను చూసుకుంటా, వీళ్ళ కష్టాలు తీరుస్తా అని చెప్పి వాళ్ళతో రీల్స్ చేసేది ఇప్పుడు బంద్ చేసింది. మరి ఎందుకు ఇసుక దందాలు ఉందో నాకు తెలియదు, ఇసుక బిజినెస్ చేసుకుంటుందో, వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు, అసలు మనం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఆమె సోషల్ మీడియాలో ఏం కామెంట్లు పెడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారని చూసుకుంటా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టిండ్రు అన్న పిల్లలు. ఏమని, ఆ ఉల్లిపాయలు వచ్చేది, ఎల్లిపాయలు వచ్చేది ఉన్నాయి కదా, ఆ సోషల్ మీడియాలో ఎవరో పిల్లలు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా కాదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంటే ఫేవరబుల్ సపోర్టర్స్ పెట్టిన దాన్ని నువ్వు ఒక ప్రెస్ మీట్లో చెప్పడం ఏంది? మరి మా నాయకులు చెప్పిన దాని గురించి నువ్వు ప్రెస్ మీట్లో చెప్పినావంటే, ఇప్పుడు మా సోషల్ మీడియాని అంత ఫోకస్ చేసుకుంటా మేమేదో పెడితే, పిల్లలం పెడితే నువ్వు దాన్ని తీసుకుపోయి ప్రెస్ మీట్లో చెప్పినావు. ప్రెస్ మీట్లో చెప్పి నువ్వు ఏం చెప్పాలి అంటే, మహిళలు అంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు బస్సుల్లో అంటే మాకు దొరకకుండా, అంటే ఎట్లా చెప్పాలి, అప్పుడు మీరేమన్నారు టైం వేస్ట్ కాకుండా ఉల్లిపాయలు ఎల్లిపాయలు ఒలుచుకుంటున్నారని. అంటే మా టైంలో వాళ్ళకి ఆలోచన రాలేదా బస్సులో ఒలుచుకోవాలని? మీ ఫ్రీ బస్సు పెట్టినాకనే ఒలుచుకోవాలి అని ఆలోచన వచ్చిందా? అంటే నేను ఏం చెప్తున్నా ఇక్కడ అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ని తెర మీదకి తీసుకురాకుండా, అంటే ఇప్పుడు బస్సులో అంటే ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల మహిళలకు న్యాయం జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ, అంటే మీరు దాన్ని బస్సులు పెంచండి, లేకపోతే మహిళలకు ఇబ్బంది కలగకుండా ఇంకేదైనా ఫెసిలిటీస్ ఇవ్వండి అనేది మీరు అట్లాంటి విమర్శలు చేయకుండా, అట్లాంటి సంస్థాగతంగా వాళ్ళకు చెప్పకుండా మీరు దానిలో డాన్సులు చేయండి, లేదంటే మహిళలను కించపరుస్తూ మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే నాకు కించపరిచినట్లు కదన్నా. మీరు ఆ బిట్ మొత్తం వింటే కేటీఆర్ గారు చెప్పింది ఒక్కటే. ఆయన ఏమన్నారంటే, మీరు అన్నారు కదా వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా చేస్తున్నారని, అట్లా కాకుండా ఫ్రీ బస్సు మంచిదే, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం, మహిళలకు కూడా
ఒకటి ఏంది ప్రపంచానికి తెలియాలి, వాళ్ళు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనుకున్న మంచి ఉద్దేశంతో పెట్టిండ్రు. Yes. కానీ వాళ్ళకు అంటే లైక్ ఎట్లా చెప్పాలి, అవస్థలు కలగకుండా, తిప్పలు కలగకుండా బస్సులు పెంచమని చెప్పిండ్రు. నిన్న మీరు మొత్తం ఆ వీడియో వినండి, లాస్ట్లో కూడా చెప్పిండ్రు మీరు ఇట్లా ఇలా బస్సులు పెంచకుండా అంటే కొట్లాడుకుంటున్నారన్న బస్సులు వీళ్ళు ఏం చేసిండ్రంటే ఫ్రీ బస్ అని పెట్టిండ్రు. దాంతో జనాలు, మహిళలు ముఖ్యంగా ఎగబడి ఎక్కుతున్నారు. దాంతో వీళ్ళు భయపడిపోయి బస్సుల సంఖ్య తక్కువ చేసేసిండ్రు. అప్పుడు ఏమవుతుందన్నా నిలబడి వెళ్తున్నాం. నిలబడి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మీరు వీడియోలు చూసే ఉంటారు, కొట్టుకుంటున్న వీడియోలు మీరు చూసిండ్రు కదా. సో ఆ విధంగా కేటీఆర్ గారు ఏం చెప్పాలనుకున్నారంటే, మీరు ఏమన్నా చేసుకోండి, మీరు ఉల్లిపాయలు ఒలిచిపిస్తారా, లేకుంటే ఇంకేమైనా చేపిస్తారా, లేకుంటే ఫ్యామిలీ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి పెట్టండి, తప్పులేదు. కానీ వాళ్ళకు బస్సు సౌకర్యాలు పెంచండి, బస్సుల సంఖ్య పెంచండి అనే ఉద్దేశంలో చెప్పిన పదమే తప్ప అదేదో మహిళల్ని కించపరచాలని కాదు. వాళ్ళు ఇష్టం వచ్చిన పని చేసుకుంటారు. బస్సుల సంఖ్య పెంచండి. ఈరోజు నిలబెట్టి, ఇప్పుడు మీరు బాగా చూడండి, నేను కూడా నేను సాధారణ మహిళనే. నేను బస్సులో వచ్చేటప్పుడు నిలబడి 3-4 గంటలు హైదరాబాద్ నుంచి మా ఊరికి వెళ్ళడానికి, రైచూరు వెళ్ళడానికి 4 గంటల పైన పడుతుంది, నిలబడి వెళ్ళాల్సిన పరిస్థితి. మరి అంటే నాలాంటి మహిళలు, సాధారణ మహిళలు ఇబ్బంది పడుతున్నారు కదా. అంటే అక్కడ కేటీఆర్ గారు చెప్పాలనుకునేది అంటే బస్సుల సంఖ్య పెంచి వాళ్ళకు సీట్లు ఉండేటట్లు చూసుకొని అప్పుడు ఏమైనా చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళ ఇష్టం వచ్చిన ఎల్లిపాయలు వచ్చడమే కాదు, వాళ్ళ కుటుంబ వ్యవహారాలు కూడా, అంటే వాళ్ళ కుటుంబమే వచ్చి కూడా ప్రయాణం చేసుకుంటుంది. బస్సుల సంఖ్య పెంచండి అని అడుగుతున్నారు. ఆ బస్సుల సంఖ్య పెంచండి అనేది తీసేస్తారు, ఈ చిన్న పదం పట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన కాంట్రవర్సీ. మీకు చెప్పిన కదా సీతక్కకి ఇంకో టాస్క్ ఉందని, కేటీఆర్ గారిని బదనాం చేయాలని. నాకు ఇంకొక అంటే మిమ్మల్ని సూటిగా అడగాలనుకుంటున్నాను. సీతక్క ఒక అట్టడుగు వర్గాల మహిళగా నిజంగా అంటే కోయ జాతి నుండి మొట్టమొదటి నాకు తెలిసి అయితే మొట్టమొదటి ఆ స్థాయికి, ఒక మంత్రి స్థాయికి రావడము, అక్కడి నుండి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, ఈమెనే ఆ సిచ్యువేషన్లో ఉంది. సీతక్కను బీఆర్ఎస్ పార్టీ ఎందుకు టార్గెట్ చేస్తుందంటే, నేను సీతక్కని టార్గెట్ చేయలేదు, ఆమె మమ్మల్ని టార్గెట్ చేస్తుంది. ప్రతిసారి చూడండి, మొన్నటి వాక్యాలు కూడా మేము ఆమెను ఎక్కడ తీసుకురాలేదు. ఆమె స్టార్ట్ చేసినాక మేము కౌంటర్ ఇచ్చాం. ఒక ఉన్నతమైన పదవి, మంత్రి పదవిలో ఉండి సోషల్ మీడియాలో తీసుకొచ్చిన వాక్యం నువ్వు ప్రెస్ మీట్లో పెట్టినవన్నప్పుడు ఖచ్చితంగా మాకు బాధ్యత ఉంటుంది కదా కౌంటర్ ఇవ్వడం. ఎల్లిపాయలు ఒలుచుకోవడం స్త్రీలకు ఏంటంటారు, ఉమెన్ ఎంపవర్మెంటా? కాదు కదా. ఉల్లిపాయలు ఎంచుకుంటున్నారంటే మీరు ఫ్రీ టికెట్ వేస్ట్ చేయరాదనుకుని బస్సులు ఎక్కుతున్న సంఘటనలు మీరు బయటికి వెళ్ళి చూస్తే బస్ స్టాండ్లో కూడా మీకు కనిపిస్తుంది. ఫ్రీ టికెట్ వేస్ట్ చేసుకోరాదని బస్సులు ఎక్కుతున్నారు మహిళలు. అంటే ఆ సిచ్యువేషన్ని చూడాలి మీరు. అంటే ఫ్రీ టికెట్ని వేస్ట్ చేసుకోరాదని ఎక్కుతున్నారా, లేకుంటే ఫ్రీ టైంని అక్కడ యూటిలైజ్ చేసుకుంటున్నారా అనే దాన్ని మీరు తప్పుగా కంపేర్ చేసింది సీతక్క. ఆమె అట్లాంటి అది కూడా సోషల్ మీడియా వాక్యాలను తీసుకొచ్చి బస్సుల సంఖ్య పెంచకుండా, ఇప్పుడు డైలీ మహిళలు ఉంటారన్న, ఈ రోజు ఎప్పుడో వారంకోసారి ఏదో టైంపాస్కి లేదా ఎక్కడనో వెళ్ళే మహిళల కంటే కూడా రోజు ట్రావెల్ చేసే మహిళలు ఉంటారు, వాళ్ళకి సీట్లు దొరక ఎంత ఇబ్బంది పడుతున్నారు, అబ్బాయిలు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు. నువ్వు సీట్లు బస్సుల సంఖ్య పెంచకపోవడం వల్ల కదా. ఆ ఇష్యూను పట్టించుకోకుండా ఎల్లిపాయలు వచ్చే విషయాన్ని నువ్వు తీసుకొచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడడం ఏంది? ఆమె మాట్లాడినందుకు కేటీఆర్ గారు కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. మీరు మాట్లాడాల్సింది ఎల్లిపాయలు వల్చడం గురించి, దాని గురించి కాదు, బస్సుల సంఖ్య పెంచి మాట్లాడండి. ఇష్యూని డైవర్ట్ ఎందుకు చేస్తున్నారు? సోషల్ మీడియా వాక్యాలు తీసుకొచ్చి ఇక్కడ ఏం చెప్తున్నారు, బస్సుల సంఖ్య పెంచి మాట్లాడని చెప్పింది తప్ప సీతక్కని మేము టార్గెట్ చేయలేదు. సీరియస్ అలిగేషన్ ఇంత ముందే చేశారు మీరు, ఇసుక దందా చేస్తుంది సీతక్క. ఏంటి ఆ వ్యాఖ్యల వెనకాల ఉద్దేశం ఏంటి? అసలు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? అన్న ప్రూఫ్స్ ఖచ్చితంగా, అంటే ప్రూఫ్స్ అనే కంటే కూడా వాళ్ళ సొంత పిఏ ఇరుక్కున్నాడు. ఆయన పేరు గుర్తు రావట్లేదు. ఇది 3-4 నెలల క్రితం జరిగింది. ప్రశాంత్ ఎవరు, ఒక రెడ్డి సంథింగ్, ఆయన సొంత పిఏ ఇరుక్కుంటే ఆ సొంత పిఏనే ఖమ్మంలో లారీలు, రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉన్న లారీల్లో ఇసుక దందా పట్టుకుంటే ఈమె పిఏనే ఫోన్ చేసి అక్కడ ఎస్ఐకి, సిఐకి వాళ్ళకి చెప్పిందంట, అది మనోళ్ళే, మీరు విడిపియండి అని. మరి నువ్వు ఏం చర్య తీసుకున్నావు నీ పిఏ మీద? నిజంగా చెయ్యకుంటే నువ్వు చర్య తీసుకుంటుంటివి కదా. మరి ఆయన మీద చర్య తీసుకున్నారా? ఆ పిఏ మీద చర్య తీసుకున్నారా? మీకు వివరాలు కావాలంటే క్లియర్గా నేను ఇస్తాను, అవి పిఏ పేరుతో సహా ఉంటాయి. మరి ఆ పిఏ మీద ఎందుకు తీసుకోలేదు? మరి ఆ పిఏ మీద తీసుకోవాలి కదా. మరి నీ పిఏ అని నీకే తెలుసు, నువ్వు ఫోటోలు దిగినావు, నీవు భుజాల మీద చేసుకొని ఫోటో దిగినావు, మీరు పక్కన నిలబెట్టుకొని నీ ఛాంబర్లో దిగినావు. మరి మీ పిఏ అని కూడా అందరికీ తెలుసు. మరి మీ పిఏ ఫోన్లు చేసి చెప్పినప్పుడు మీకు సంబంధం లేకుండా జరుగుతాయా? మరి మీ పిఏని ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీ పిఏ మీద ఖచ్చితంగా అలిగేషన్స్ వస్తాయి కదన్నా. మరి నువ్వు మీ పిఏ మీద చర్య తీసుకొని ఆయన మీద చేసింటే మేము కూడా నమ్ముతాం. అంటే సీతక్క దేవతరా, ఆమెకు సంబంధం లేదు రాబాయ్ అని చెప్పి మేము కూడా నమ్ముతుంటే, నువ్వు చర్యలు తీసుకోలేదు, దాని మీద కౌంటర్ ఇవ్వలేదు. మీరు నీ పిఏ మీద చర్య తీసుకున్నప్పుడు మేము ఖచ్చితంగా అదే నమ్మాల్సి వస్తుంది. చేసినామని నమ్మాల్సి వస్తుంది. చేసలేవు అంటే నువ్వు చర్య తీసుకొని అతనితోనే ఎందుకు ఫోన్ చేసినావు, ఎవరు ఫోన్ చేయమని చెప్పినా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిస్తుంటేవి నీ పిఏతోన. నువ్వు చెప్పించలేవంటే దాని వెనకాల ఉన్నది ఏంది? నువ్వు చేస్తున్నావు అనే కదా మేము అనుకోవాల్సి వస్తుంది. మేము ఒక ప్రతి విమర్శ చేసినప్పుడు దాన్ని క్లారిఫై చేసుకోవాల్సిన బాధ్యత మీది. ప్రతిపక్షంగా మేము చేసినప్పుడు నువ్వు క్లారిఫై చేసుకోవాలి. నేను చేసలేదు, నాకు సంబంధం లేదు, నా పిఏతో కూడా నాకు సంబంధం లేదు, తను చేసుకున్నాడని నువ్వు చెప్పలే. ఓకే,
సో మేము ఖచ్చితంగా నమ్మాల్సి వస్తుంది, తను చేసినట్లు నమ్మాల్సి వస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు నిజంగా? అంటే ఆ స్థాయికి ఎదిగిన మహిళను విమర్శిస్తే మేము కూడా ఆ స్థాయికి అది చేయొచ్చానా లేదంటే ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి? అన్న, మేము ఎవరి మీద కావాలని విమర్శలు చెయ్యం. ఉమ్, ఒక ఇష్యూ బయటకు వచ్చినా ప్రశ్నించాల్సిన బాధ్యత మాది ఉంటుంది. ఉమ్, మేము కూడా ప్రశ్నించకుండా పోతే మరి ఆ ఇష్యూ తెరమరుగైపోతుంది కదా. yes, ఆ మహిళ సీతక్క గారనే కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా మేము ఖచ్చితంగా ప్రశ్నించే వాళ్ళం. ఉమ్, సీతక్క గారు ఉన్నారు కాబట్టి సీతక్క గారిని ప్రశ్నించినాం, లేకుంటే ఇంకో ఎమ్మెల్యే ఉంటే ఇంకో ఎమ్మెల్యేని ప్రశ్నిస్తాం, రేవంత్ రెడ్డి గారు ఉంటే రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాం. ఆడ సీతక్క అని కాదు మాది టార్గెట్. ఆమె పిఏ దొరికిండు కాబట్టి, ఆమె సీతక్క పిఏ కావడం వల్ల మేము ఆమెను ప్రశ్నించాల్సి వచ్చింది కాబట్టి, అంతేగాని ఆమె ఏదో మేము కించపరిచాలి, టార్గెట్ చేయాలనే ఉద్దేశం మాకు ఎప్పుడు లేదు. ఉమ్, ఆధారాలతో సహా తన పిఏ దొరికిండు, ఆ పిఏను సీతక్క పిఏ, సీతక్క పేరు బయటకు వచ్చింది, మేము అంతే ప్రశ్నించినాం. అంటే సీతక్క కాదు మా టార్గెట్. కాంగ్రెస్లో ఉన్న ఒక మంత్రి పిఏ చేసిండు, అది సీతక్క కావడం ఆమె దురదృష్టం, ఉమ్, అది బయటపడడం ఆమె దురదృష్టం. మేము సీతక్కని టార్గెట్ చేయాలని మాకు ఉద్దేశం ఎలాంటివి లేదు. ఇట్లా బయటపడ్డాయి కాబట్టి అంతే. అది ఎవరైనా మేము ఖచ్చితంగా ప్రశ్నించే వాళ్ళం. మాకేం కాంగ్రెస్ మంత్రుల మీద, ఒక మంత్రి మీద సాఫ్ట్గా అన్నారు, సీతక్క మీద మాకేదో హార్డ్ ఫీలింగ్స్ ఉన్నాయని అదేం లేదు. ఎవరు దొరికితే వాళ్ళని మేము ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన బాధ్యత మాకు ప్రజలు ఇచ్చిండ్రు. 38 ఓట్లతోనో మాకు మొన్న ఇచ్చిండ్రు, జస్ట్ 1.8తోనో పోయినాం. మిగతా వాళ్ళందరూ మమ్మల్ని ప్రశ్నించమనే కదా మాకు బాధ్యత ఇచ్చింది. అన్ని సీట్లు ఇచ్చిండ్రు, 39 సీట్లు ఇచ్చిండ్రు, 38 సీట్లు. సో ప్రశ్నించే బాధ్యత మాది కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం అంతే. ఎవరి టార్గెట్ కాదు, ఎవరు దొరికినా మేము వాళ్ళని ప్రశ్నిస్తాం. ఎవరు బయటపడ్డా, ఎవరు అవినీతి బయటపడ్డా మేము ప్రశ్నిస్తాం. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. ఉమెన్ కమిషన్కి సంబంధించిన నేరెళ్ల శారద కూడా ఒక వ్యాఖ్యలు చేసింది, ఖచ్చితంగా సుమోటోగా తీసుకుంటాము, కేటీఆర్ పైన మేము చర్యలు తీసుకుంటామని. ఏ వ్యాఖ్య? ఇప్పుడు 9 నెలల నుంచి మొదలు పెట్టిన రోజు నుంచి మొన్నటి వరకు కూడా మీరు తీసుకోండి ఇష్యూస్. షాద్నగర్లో ఒక దళిత మహిళ ఏదో బంగారం దొంగతనం చేసిందని చెప్పి Yes. పోలీసులు విచక్షణ రహితంగా ఆమెను కొట్టిండ్రు, ఆమె హాస్పిటల్ పాలైంది. ఆ రోజు ఎందుకు మరి ఉమెన్ కమిషన్ సుమోటోగా తీసుకొని ముందుకు రాలేదు? ఈ సీతక్క కూడా చాలా లేట్ అయ్యి మేమందరం పలకరించినాక మా ప్రతిపక్ష పార్టీ స్పందించినాకనే స్పందించింది. మరి ఆ రోజు సుమోటోగా తీసుకోవాలని మీకు అనిపించలేదా? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని సహ ఉద్యోగులే ఆమెను రేప్ చేస్తే మరి ఆ విషయాన్ని సుమోటోగా ఎందుకు తీసుకోలేదు? ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లోనే గురుకుల పాఠశాలలో అనుమానాస్పద స్థితిలో అమ్మాయిలు చనిపోయి మనకు కనిపించింది, వాళ్ళ శవాలు కనిపించినాయి. మరి ఆ రోజు సుమోటోగా తీసుకోవాలని ఎందుకు అనిపించలేదు? మొన్న అసెంబ్లీ జరుగుతుండగా ఒక్కరోజు 4 రేపులు నమోదైనాయి. మరి క్రైమ్ రేట్ కూడా పెరుగుకుంటూ వస్తుంది ఆడవాళ్ళ మీద. మరి ఈ విషయాలు దేని మీద 9 నెలల నుంచి ఏ రోజు ఇంత సీరియస్ ఇష్యూస్ జరుగుతుంటే రాష్ట్రంలో సుమోటోగా తీసుకోవాలనిపించాలి. మొన్న అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు అక్కల్ని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్లో అడుక్క తింటావు, ఇంత ఒక అక్కల్ని అని ఒక మహిళల్ని అన్నాడు. ఆ అడుక్క తింటావు అనే మాట అంటే మరి అవి కించపరిచే వాక్యాలు కదా. అది శాసనసభలో ఒక రాష్ట్రాన్ని దేశంలో మనల్ని చూపించేది, మనం ఏంటో చూపించే ఒక శాసనసభలో ఒక గౌరవనీయమైన మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకుడు అంత మాట అంటే మీరు సుమోటో గుర్తుగా తీసుకోవాలని ఎందుకు అనిపించలే? 3.5 గంటలు 3 ఎమ్మెల్యేలను నిలబెట్టి స్పీకర్ ఇవ్వలేదు అసెంబ్లీలో. ఆ రోజు సుమోటోగా తీసుకోవాలని ఎందుకు అనిపించలే? అది అవమానం కాదా మహిళలకు? సీతక్క అక్కడనే ఉంది కదా, మరి ఆ రోజు ఎందుకు ఆత్మాభిమానం గుర్తురాలేదు మహిళల మీద? కనీసం సారీ కూడా చెప్పలేదు. మేమందరం మా నాయకులు, మా ఎమ్మెల్యేలు అందరూ ప్రొటెస్ట్ చేసి సబిత గారు అడిగితే కూడా రేవంత్ రెడ్డి గారు సారీ చెప్పలే. కేటీఆర్ గారు ఈరోజు ఉదయం ట్వీట్ వేశారు, నా ఉద్దేశం అది కాదు, ఒకవేళ కించపరిచినట్లు మీరు భావిస్తే క్షమాపణలు అని చెప్పిండ్రు. మరి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు చెప్పలే. కానీ మా నాయకుడు ఒకవేళ నిజంగా అలాంటి వాక్యాలు వచ్చినా కూడా ఒకవేళ క్షమించని, నా ఉద్దేశం కాదని పెద్ద మనసుతో క్షమాపణ చెప్పేసిండు. సో నేను ఇక్కడ మీకు ఏం చెప్తున్నా అంటే చూడండి, ఎవరు ఎట్లా పాలిటిక్స్ చేస్తున్నారో ఒకసారి చూడండి. అంటే ఇష్యూని పెద్దగా చేసుకుంటూ నాకు ఈగో ఉంది, నేను క్షమాపణ చెప్పాను ఆడపిల్లలకు అని చెప్పి ఆడపిల్లని కించపరుస్తుంది ఎవరండి ఇక్కడ? రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ ప్రభుత్వమే కదా, మైక్ ఇవ్వకుండా కూడా. ఈ రోజు వచ్చి ఉమెన్ కమిషన్ నేనేదో కేటీఆర్ గారు దొరికిండ్రు, ఆయన నిరికిద్దాం, ఆయన ఏదో చేద్దామని చెప్పి సుమోటోగా తీసుకుంటున్నారు. కానీ మరి ప్రజల సమస్యలు పట్టవా? మరి వాళ్ళందరూ మహిళలు కాదా? అన్ని రేపులు జరిగినా, ఒక దళిత మహిళను కొట్టినా, పిల్లలు చనిపోయినా, ఇవన్నీ మరి సుమోటోగా తీసుకోవాల్సిన విషయాలు కాదా? మరి శాంతి భద్రత మీద ఒక క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి కదా. హోమ్ మినిస్టర్ ఎక్కడండి మనకు? ఇంకా ఆయన చేతుల్లోనే ఉంది, రేవంత్ రెడ్డి గారి చేతుల్లోనే ఉంది. మరి ఇంకెక్కడ పోయింది? మరి ఇంకెక్కడ లా అండ్ ఆర్డర్ ఉంది? ఒక్కసారి కేసీఆర్ గారి పాలన మనం వెనక్కి వెళ్తే దిశ ఇన్సిడెంట్స్లో కేసీఆర్ గారు స్పందించిన తీరును దేశమంతా మెచ్చుకుంది. అది మహిళలకు మేము ఇచ్చిన భద్రత, మహిళలకు మేము ఇచ్చిన భరోసా. అలాంటి పనులు చేస్తే మేము ఊరుకోబోము అని చెప్పి మీరు చేసినది ఏందండి? ఇంతవరకు సుమోటోగా తీసుకోవాల్సింది నిన్న వాక్యాల వెనుక అంతరార్థం ఏంది? బస్సులు పెంచడం అనే అంతరార్థాన్ని పక్కన పెట్టి ఆ ఇరికించడానికి దొరికిండు కదా, అది నిజంగా సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు.
ఇంకా తీసుకొని అరే బస్సులు పెంచాలనే ఆలోచన రావాలి. కానీ ఇంకోటి మీరు శారద ఆ నేరేళ్ళ గారి అకౌంట్ను చూడండి. ఆమె ఒక రాజ్యాంగబద్ధ సంస్థలో ఉండి ఆమె పెట్టుకున్న డిపి ఏంది? ఎవరు రేవంత్ మన మల్లికార్జున్ ఖార్గే గారు ఉంటారు, రాహుల్ గాంధీ గారు ఉంటారు. ఓకే, ఒక రాజ్యాంగబద్ధ పదవులు ఉండి అట్లా రాజకీయ పదవులు పెట్టుకోవచ్చు, రాజకీయ పార్టీల ఫోటోలు పెట్టుకోవచ్చు. అంటే డిపి ఆమె వ్యక్తిగతం కదా. అంటే ఆమె నేనేం చెప్తున్నా మీకు, ఒక పబ్లిక్ డొమైన్లో ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తున్నప్పుడు నువ్వు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన అవసరం ఆమెకు ఉంటుంది కదా. సో మరంటే మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే ఆమె ఒక కాంగ్రెస్ పార్టీకి ఈ మాట అనొచ్చలేదు, తొత్తుగా వ్యవహరించకే కదా 9 నెలల నుంచి ఈరోజు 9 నెలల నుంచి లేని ఉమెన్ కమిషన్ సడన్గా ఎక్కడి నుంచి ఊడిపడి చిన్న వాక్యాలకు సుమోటోగా తీసుకోవడం ఏంది? ప్రజలను ఇడిచిపెట్టి గాలికి ఇడిచిపెట్టి ప్రతిపక్షం మీద దాడి చేస్తున్నారు, ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేస్తున్నారు. అంటే నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే వాళ్ళకు ప్రజల మీద కానీ మహిళల మీద కానీ ఎలాంటిది లేదు. ఉంటే 9 నెలల నుంచి పనిచేస్తుంది. ఇప్పుడు కేటీఆర్ గారిని రామన్న గారిని ఎన్నో ఇరికియాలని చెప్పి ఒక కక్షపూరితంగా చేస్తున్నారు తప్ప ఈ ఉమెన్ కమిషన్ అనేది నిన్న జరిగింది నిజంగా వాళ్ళకి మహిళల మీద ఉంటే ప్రతి 9 నెలల నుంచి ప్రతి తీయాలి, తీసుకొని దాంట్లో సీరియస్ ఇష్యూస్ మీద సుమోటోగా తీసుకోవాలి, రాష్ట్ర భద్రత, రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర మహిళలకు భరోసానివ్వాలి, హోమ్ మినిస్టర్ని పెట్టాలి ఫస్ట్. ఓకే, అవేవి లేకుండా నేను చిన్న ఏమంటారు కదా కోడిగుడ్డు మీద ఈకలు బీక్తా అని చెప్పి నిన్న అంత వాక్యాల్లో బస్సులు పెంచమనే ఉద్దేశంతో మేము మాట్లాడితే అది మెయిన్ పాయింట్ని వదిలేసి ఆ చిన్నది పట్టుకున్నారంటేనే మీకు అర్థమవుతుంది ఎట్లా పనిచేస్తుంది, రాష్ట్రం కక్షపూరితంగా పనిచేస్తుంది తప్ప ప్రజలకు ఏదో లాభం చేయాలి, ప్రజలకు ఏదో భరోసా కల్పించాలనే విధానంతో అయితే పనిచేయట్లేదు. ఓకే, ఎట్లా డిఫెండ్ చేయబోతున్నారు మరి ఈ ఇష్యూస్ పైన? ప్రశ్నిస్తూ ఉంటామన్నా, ఆధారాలతో ప్రశ్నిస్తుంటాం, ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటాం, ప్రజలకు వీళ్ళ నైజం ఏందో చూపిస్తాం. అంటే కేసీఆర్ గారు ఏంది, రేవంత్ రెడ్డి గారు ఏంది, కాంగ్రెస్ పాలన ఏంది చూపిస్తాం, దాని వైపుగా వెళ్తుంటామన్నా. మీ నాయకుడే బయటకు రాలేదనే ప్రధానమైన విమర్శలు ఉన్నాయి. మా నాయకుడు టైంని బట్టి వస్తారని కేసీఆర్ గారి గురించే కదా మీరు. ఖచ్చితంగా మా నాయకుడు బయటకు వస్తే మీరు ఒక్కరోజు వచ్చి అసెంబ్లీలో మాట్లాడితేనే తట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ చేసి సవితమ్మని ఇన్సల్ట్ చేస్తే ఒక్కరోజు ఆయన వస్తేనే, ఇంకా మీరు ఆయన వస్తే తట్టుకోగలుగుతారా? అది కాకుండా మాకు ఇద్దరు ఇంకా ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉండగా మా పనులు మేము నడుస్తున్నాయి. పార్టీ ఏమంటారు కదా డీలా పడిపోయలేదు, ఎక్కడ పోయలేదు, ఏ పనులు అక్కడ నడుస్తున్నాయి. మా నాయకుడు వచ్చే టైం ఉంటుంది, ఆయన ఆ టైంని బట్టి ఆయన వ్యవహరిస్తారు. అంటే 10 ఏళ్ల పరిపాలనలో విధ్వంసమైంది కాబట్టి అది ఆన్సర్ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి అసెంబ్లీకి రాలేదనేది ప్రధానంగా కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు. మా బీఆర్ఎస్ పార్టీ ఆన్సర్ చెప్పలేదా అన్న? చెప్పింది కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆన్సర్ చెప్తున్నారు, మైకులు కట్ చేస్తున్నారు, హరీష్ రావు గారు ఆన్సర్ చెప్తున్నారు, మైకులు కట్ చేస్తున్నారు. మా ఆడపిల్లలు మైకులు అడిగితే సమాధానం ముఖం లేక 3.5 గంటలు నిలబెట్టిండ్రు. మా కేసీఆర్ గారి సైనికుల్నే నువ్వు తట్టుకోలేకపోతున్నావు, ఆయన వచ్చి మాట్లాడితే ఎట్లుంటది? వీళ్ళకే నువ్వు అవకాశం ఇస్తలేవు, ఆయనకేమో అవకాశం ఇస్తావు. నిరుద్యోగుల మీద చర్చ పెడదాం రండి అంటే నువ్వు ఆ చర్చకే ఒప్పుకోలేదు. మా కేటీఆర్ గారు మాట్లాడితేనే మీరు దాన్ని మైకులు కట్ చేసుకుంటా గింత టైం ఇచ్చుకుంటా చర్చలే వద్దనుకుంటున్నారు. ఇంకా కేసీఆర్ గారు ఎందుకు మీకు? మేమే ఉన్నాం, మా నాయకులు ఉన్నారు కదా, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, సబితమ్మ గారు ఉన్నారు, ఇంకా మిగతా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వండి ముందు టైము. వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఎదుర్కొనే సత్తా ఉంటే కేసీఆర్ గారు వస్తారు. వాళ్ళు డీల్ చేయనప్పుడు కేసీఆర్ గారు ఖచ్చితంగా వస్తారు. ఓకే, ఇక రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రతిష్టాత్మకంగా అంటే 2 లక్షల రుణమాఫీ కూడా మేము అద్భుతంగా రైతుల ఖాతాలో వేశాము, ఇక ఎవరు చేయదు ఈ దేశంలోనే ఎవరు చేయని ఆ పని మేము చేసి పెట్టాము, అంటే తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని అన్నారు. నిజంగా 2 లక్షల రుణమాఫీ రైతులకు అయిందని మీరు భావిస్తున్నారా? మీకు పెద్ద ఉదాహరణ చెప్తే అవుతుందో మీకు ఇప్పుడే అర్థమవుతుంది. మన రేవంత్ రెడ్డి గారి సొంత విలేజ్ ఉంది, ఒంగూరు మండల్, కొండారెడ్డిపల్లి. ఆయనకు ఫోన్ చేసి ఇస్తా, ఆయన చెప్తాడు 4,900 మందికి రుణమాఫీ కాలేదంట. రేవంత్ రెడ్డి సొంత మండల్లో కాలేదు. అంటే నిన్న 2 లక్షల సిచ్యువేషన్ అంటే గతంలో ₹1,00,000 రుణమాఫీ దాదాపు అందరికీ అయిపోయింది అనేది మాత్రం ప్రజలు చెప్తున్న సిచ్యువేషన్, రైతులు అంతా కూడా. అన్న రైతులు చెప్పట్లేదు కాబట్టి వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న. మీరు ఒకసారి మీకు చెప్తున్నా కదా, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి, ప్రూఫ్ చేయండి, మీరు చేయండి, ఎవరికి ఇవ్వలేదు విత్ ఆధారాలతో మీరు చేస్తానంటే ఖచ్చితంగా అది ఆయన చెప్తే సొంత మండలంలో 4,900 మందికి రాలేదంటే మీరు అర్థం చేసుకోండి రాష్ట్రంలో ఎంతమందికి వచ్చింటాయో. హలో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విలేజ్ కదండి మీది? అవునవును మేడం. అక్కడ రుణమాఫీ ఎంతమందికి అయింది, ఎంతమందికి కాలేదో మీరు కాస్త చెప్పగలుగుతారా? 1,00,000 లోపు రుణమాఫీ ఎవరికి కాలేదు మేడం. అంటే క్లియర్ గా చెప్పండి, అంటే ఎంతమందికి కాలేదు? 4,900 మందికి కాలేదని ఒక మాట ఉంది కదా. 4,900 మందికి కాలేదు మేడం. అంటే 1,00,000 లోపు రుణమాఫీయే 4,900 మందికి కాలేదు.
అవును మేడం. అంటే మీరు సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత విలేజే కదా, ఒంగూరు మండల్? అవును మేడం. ఓకే, అంటే ప్రూఫ్స్ ఉన్నాయా? మీతో ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ అంటే ఇప్పుడు ఏవోనే చెప్పిండు మేడం. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారుగా మేడం. ఆ, ఏంది ఏంది మేడం ఇట్లా సార్ ఏంది ఇది మాపి కాలేదు సార్, ఎందుకు అందరికి అయినాయి కదా సార్, ఇక్కడ అన్ని ఊర్లలో అయినాయి కదా, మాపి ఎందుకు మాది కాలేదని అంటే, ఈ బ్యాంకుల్లో ఎవరికి కాలేదు, 1,00,000 లోపు 4,900 మందికి మాపి కాలేదని చెప్తుంది మేడం. ఏఈఓ గారు చెప్పిన మాటలే మీరు వింటున్నారు కదా ఇది. అవును మేడం. థ్యాంక్ యూ అన్న. మీరే విన్నారు కదా లైవ్లో. రైట్, అంటే మాటలు చెప్పడం వేరు, నిజంగా అది విత్ ప్రూఫ్స్ తోటి ఉండడం బెటర్ కదా. మీరు ఇప్పుడు అలిగేషన్ చేశారు, కానీ ఆధారాలతో ఉంటే ఇంకా మీరు ఈ చేసిన అలిగేషన్కి ఖచ్చితంగా ఈయన ఈ వ్యక్తి చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మేము ఆధారాలు తీసుకొని మేము మాట్లాడతాం. ఆ 4,900 మందికి రాలేదని చెప్పి ఏఈఓ అని చెప్పింది అన్నప్పుడు ఇష్యూ మేము తీసుకోవాల్సిందే, ఫర్దర్గా తీసుకొని దీన్ని సాల్వ్ చేయాల్సిందే కదా. ఎట్లా డిఫెండ్ చేయబోతున్నారు దీన్ని? అంటే ఈ ఇష్యూని ఎట్లా ప్రజలకు తీసుకెళ్ళిపోతున్నారు? ఆల్రెడీ మేము ఒక పని చేసామన్నా, బీఆర్ఎస్ నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాం. అంటే వాళ్ళు మమ్మల్ని రీచ్ కావడానికి, అంటే వాళ్ళకు ఒకవేళ ఎవరెవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరి కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాము. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఇప్పటికి కంప్లైంట్స్ వస్తున్నాయి, వాళ్ళు చెప్తున్నారు మాకు కాలేదని. అలాగే అంటే ప్రజల్లోకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పంపిస్తే అయిన వాళ్ళు చేయకుండా ఉంటారు, కానీ వాళ్ళు మాకు సమస్యలు చెప్పుకుంటారు. సో అలా మేము ఫర్దర్గా కానీ వాళ్ళకు మా కార్యాచరణ ఉంటుంది, వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి, ఎలా వెళ్ళాలి అనేది మేము చూసుకోవాలి. ఇక ఏంటంటే ఈ ఇష్యూస్కి సంబంధించి అంటే గ్రౌండ్ లెవెల్ ఉన్న ఇష్యూస్ పైన బీఆర్ఎస్ ఫైట్ చేయట్లేదు, అంటే సంస్థాగతంగా ఇక్కడున్న పాలిటిక్స్ పైనే ఎక్కువ దృష్టి పెట్టింది అనేది ఒక ప్రధానమైన విమర్శ. దాంట్లో ఉదాహరణ చెప్పాలి అని అంటే, గ్రామ స్థాయిలో ఉన్న సఫాయి కార్మికులైనా, గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న వారికైనా ఇప్పటికీ 6 నెలల నుంచి కూడా సాలరీస్ లేవు అనేది ఒక ఇష్యూ. ఆ ఇష్యూ పైన ఇంతవరకు బీఆర్ఎస్ కార్యాచరణ లేదు. అంటే ఇట్లాంటి ఇష్యూస్ తెర మీదకి తీసుకురావట్లేదు, కానీ ఇక్కడ ఏదో రేవంత్ రెడ్డి యొక్క వ్యక్తిగత అంటే ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి, రేవంత్ రెడ్డి పొట్టిగా ఉన్నారు, లేదంటే రేవంత్ రెడ్డి ఈ విధంగా ఉన్నారు అనేది దానిపైనే ఇట్లా విమర్శలు చేస్తుంది తప్ప, ఇట్లాంటి గ్రామాలలో ఉన్న ఇష్యూస్ ఒక రైతుకి లేదంటే ఒక సామాన్యుడికి ఉన్న ఇష్యూస్ పైన ఫైట్ చేయట్లేదు, ప్రజలకు వెళ్ళట్లేదు అనేది కూడా ప్రధానంగా విమర్శ ఉంది. దీన్ని ఎట్లా డిఫెండ్ చేసుకోబోతున్నారు, ఏం చెప్తారు? ముందుగా మీరు పొట్టిగా ఉన్నారని అన్నామన్నారు కదా, మేము ఎప్పుడు స్టార్ట్ చేయమన్నా ఆయన్నే స్టార్ట్ చేస్తారు. ఆయన నోట్లోకి వెళ్ళే ఇంకా అన్పార్లమెంటరీ వర్డ్స్ అనేవి ఆయన నోట్లోకి వెళ్ళి వస్తాయి. మాట్లాడడం కూడా ఆయన్నే మాట్లాడతారు. మన అసెంబ్లీ అయినా ప్రెస్ మీట్లో అయినా పేగులు పండబెట్టి తొక్కుతానా, మేమేవి స్టార్ట్ చేయమన్నా ఆయన స్టార్ట్ చేస్తారు, మేము దాన్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది తప్ప మేమేం చేయము. మొదటి మాట ఇది. మీరు అన్నారు కదా కార్మికులకు జీతాలు రావట్లేదని. ఇప్పుడు మేము వాళ్ళ దగ్గరికి వెళ్తే అన్న ఏమవుతుందంటే, ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి వాళ్ళని అని చెప్పి అంటారు తప్ప నిజంగా సమస్య ఉంది అని ప్రజలు అర్థం చేసుకోరు. వాళ్ళు మా దగ్గరికి వచ్చి మాకు జీతాలు రావట్లేదు, ఇప్పుడు మొన్న నిరుద్యోగులు మా దగ్గరికి వచ్చిండ్రు, మీరు 42 జియో నెంబర్ 42 తీసుకోండి, లేకుంటే ఉద్యోగాలు రాకపోవడం, జాబ్ క్యాలెండర్, ఇలాంటి విషయాల మీద బాధితులు మా దగ్గరికి వచ్చిండ్రు, నిరుద్యోగ యువత మా దగ్గరికి వచ్చిండ్రు. అట్లా వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా స్పందిస్తున్నాం. ఎందుకంటే మా దగ్గరికి వస్తే ఎందుకు స్పందిస్తున్నామంటే, ప్రతిపక్షాలే రెచ్చగొట్టి పరిపాలనను డిస్టర్బ్ చేస్తున్నాయి, అడ్మినిస్ట్రేషన్ డిస్టర్బ్ చేస్తున్నాయి అనే అపవాద పెడతారనే ఉద్దేశంతోనే మేము వేచి చూస్తున్నాం. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే ఖచ్చితంగా చేద్దాము అని. సమస్య మరీ తీవ్రస్థాయి అయినప్పుడు ఖచ్చితంగా మేము ముందుకెళ్తాం. ఏంటంటే వాళ్ళకి కొంచెం ఇంకా 9 నెలలు అవుతుంది అధికారం వచ్చి, ఇంకొద్దిగా టైం ఇద్దాం అని ఎదురు చూస్తున్నాం తప్ప అడగరాదని కాదు. 1 year దాకా ఇస్తున్నారా ఎప్పటి వరకు చూడాలన్నా మరి ఫైనల్. ఓకే, అంటే మేము రెచ్చగొట్టరాదు అనేది మా ఉద్దేశం. రెచ్చగొట్టే రాజకీయాలు మేము చెయ్యరాదు, వాళ్ళే బాధితులే వచ్చి అడిగితే మేము ఖచ్చితంగా చేస్తాం. ప్రతిదీ ఒక కార్యాచరణ మీదనే వెళ్తున్నామన్నా, మేమేమి అడగరాదు, ప్రజల్ని అడగరాదని కాదు. ఒక్కొక్క ఇష్యూని బట్టి సీజన్ని బట్టి ప్రతి రైతులైనా తీసుకోండి, నిరుద్యోగులైనా, మహిళలైనా, ఎవరినైనా ఒక కార్యాచరణను బట్టి మేము ముందుకెళ్తున్నాం తప్ప ఒక పొలిటికల్గా వాళ్ళని ఏదో బ్లేమ్ చేయాలని అంతటి మేము పూసేసుకొని వెళ్ళట్లేదు. సమస్య ఉంటే ఖచ్చితంగా బయటకు వస్తుంది, బయటకు వచ్చినప్పుడు మేమే ప్రశ్నిస్తాం. తీవ్ర స్థాయిలో బయటకు వచ్చినప్పుడు మేము ప్రశ్నిస్తాం. రైట్, ఎట్లా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ? ఎందుకంటే కేటీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉంటారు, కేటీఆర్ యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటాయి, కేటీఆర్ ఎట్లా ఉండబోతుంది అంటే మీ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ముఖ్యంగా రాజకీయంగా చెప్పాలి, మాకు రాజకీయంగానే ముఖ్యంగా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని పెద్ద సార్ అన్నారు, కేటీఆర్ అన్న కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే యువరక్తాన్ని ఇప్పుడు మన దేశాన్ని తీసుకుంటే 50% పైగా యువత ఉంది. సో యువతకు ప్రాధాన్యత పెద్దపీట వేసి సీనియర్లను అదే తరహాలో గౌరవించుకుంటూ వచ్చి
ప్రతిపక్షాలను అంటే మీరు చూడండి అంటే డిపార్ట్మెంట్ వైజ్గా ఓకే. ఇప్పుడు మనం పెట్టుబడుల ఐటీ రంగాన్ని తీసుకోండి, ఇండస్ట్రియల్ రంగాన్ని తీసుకోండి, దాన్ని వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, మేము ఎట్లా చేస్తున్నాం అంటే వ్యత్యాసాన్ని చూపించబోతాం. ఇంకెలా అంటే ప్రతిదీ శిశు సంక్షేమ శాఖ తీసుకోండి, లా అండ్ ఆర్డర్ తీసుకోండి, లేకుంటే రైతుల పరంగా తీసుకోండి, మేము ఏం చేసాం, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎంత విధ్వంసం చేస్తున్నారు, మేము ఎంత బాగు చేసాం అంటే మా అభివృద్ధిని, మేము 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ వాళ్ళు చేస్తున్న విధ్వంసాన్ని ప్రజలకు చూపించుకుంటూ యువతకు పెద్దపీట వేసుకుంటూ రాజకీయాలు చేయాలనేది ఆలోచన. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చూశారు కదా, మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ప్రజల తరపునే ఇష్యూస్ పైన ఫైట్ చేస్తాము. ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యానికి ప్రధాన ప్రతిపక్షమే ఆయువు పట్టు కాబట్టి ఖచ్చితంగా నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటామంటున్నారు ఆశ గారు.